హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. మై డియర్ వ్యూవర్స్, మీ అందరికి కూడా నా ఛానల్కి స్వాగతం. ప్రిపోషన్స్కి సంబంధించినటువంటి వీడియోస్ చేస్తున్నాను. ఆన్ ఇన్కి ఒక వీడియో చేశా, బై ఎట్కి మరొక వీడియో చేశాను. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఈరోజు మనము కన్ఫ్యూజ్ చేసేటువంటి కొన్ని ప్రిపోషన్స్ మధ్య డిఫరెన్సెస్ తెలుసుకుందాం. ముందుగా బిట్వీన్, అమాంగ్. ఇవి రెండు దాదాపు దగ్గర రిలేషన్ కలిగి ఉంటాయి. అయితే వీటి మధ్య క్వైట్ డిఫరెన్స్ అనేటువంటిది ఉండిద్ది. మరి వీటి యొక్క మీనింగ్, సెంటెన్స్లో యూసెస్ తెలుసుకుందాం. సో లెట్ us లెర్న్ ద డిఫరెన్స్ బిట్వీన్ అండ్ అమాంగ్. చూడండి, దీన్ని ఇంగ్లీష్లో వీటి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవాలంటే మనము ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? లెట్ us లెర్న్ ద డిఫరెన్స్ బిట్వీన్ అండ్ అమాంగ్. సో ఇక్కడ బిట్వీన్ అనేటువంటి పేరు ఇక్కడ నేను వాడా. సో బిట్వీన్ అండ్ అమాంగ్ ఏంటి? ఇక్కడ దీని యొక్క మీనింగ్ ఏంటంటే, బిట్వీన్ అని మీరు ఉపయోగించాలంటే ఆబ్జెక్ట్స్ మనకి రెండు ఉండాలి. సో బిట్వీన్ అని మీరు వాడాలంటే ఆబ్జెక్ట్స్ కానీ, పర్సన్స్ కానీ, థింగ్స్ కానీ, పీపుల్ కానీ, అదేవిధంగా కంట్రీస్ కానీ ఏవైనా కావచ్చు, వాటి నెంబర్ ఎంత ఉండాలి? మనకి రెండు మాత్రమే ఉండాలి. సో బిట్వీన్ అంటే ఇక్కడ రెండిటి మధ్య అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో ఇది మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి. సో అందుకే నేను చెప్పా, బిట్వీన్ అండ్ అమాంగ్. బిట్వీను, అమాంగ్ అనేటువంటి రెండు ఆబ్జెక్ట్స్ మధ్య డిఫరెన్స్ తెలుసుకోవాలంటే ఆటోమేటిక్గా వీటి ముందు కూడా మనం బిట్వీనే ఉపయోగించాలన్నమాట. సో రెండు ఆబ్జెక్ట్స్ ఉంటే మనం బిట్వీన్ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, మనకి పాకిస్తాన్కి కోల్డ్ వార్ ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. యాక్చువల్గా మనోళ్ళు ఎప్పుడు వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేయడం కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ చేయరు. కానీ వాళ్ళు అదే పనిగా మన మీద అటాక్ చేయడము, మన బార్డర్స్లో కాల్పులు జరపడం అనేది చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు తన్నించుకుంటూ ఉంటారు, అది వేరే విషయం. సో ఇక్కడ మనకి పాకిస్తాన్కి మధ్య కోల్డ్ వార్ ఉంది, ఇండియా అండ్ పాకిస్తాన్. దెర్ ఈజ్ అ కోల్డ్ వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ బిట్వీన్ ఇండియా అండ్ పాక్. సో ఇక్కడ మనం బిట్వీన్ ఉపయోగించామంటే ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉండాలని చెప్పారు? రెండు. సో ఇండియా ఒకటి, పాక్ ఒకటి. సో ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం బిట్వీన్ అనేటువంటిది ఉపయోగించవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా కూడా తీసుకోవచ్చు మనము. సుమా సాట్ బిట్వీన్ సీత అండ్ గీత. సో సుమా కూర్చుంది, ఎవరి మధ్య కూర్చుంది? సీత అండ్ గీత. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం బిట్వీన్ అనేటువంటిది ఉపయోగించాలి. సో వి యూజ్ బిట్వీన్ వెన్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ టూ. సో అమాంగ్ దగ్గరకు వద్దాం. సో అమాంగ్ను ఉపయోగించాలంటే ఆబ్జెక్ట్స్ మోర్ దాన్ టూ, అంటే 2+. సో ఇక్కడ మోర్ దాన్ 2 ఉపయోగిస్తాం మనం. సో వి యూజ్ అమాంగ్ వెన్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ మోర్ దాన్ 2. రెండు కంటే ఎక్కువ ఎన్నైనా తీసుకోండి, 3 కావచ్చు, ఇంకెన్నైనా తీసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. సో ఎగ్జాంపుల్ అనేటువంటిది చూద్దాం. We distributed sweets among the children. చూడండి, ఇక్కడ నేను అమాంగ్ ద చిల్డ్రన్ ఉపయోగించాను. అమాంగ్ అంటే ఇక్కడ మధ్య, పిల్లల మధ్య. ఎంతమంది? రెండు కంటే ఎక్కువ, ఎంతమంది అయినా కావచ్చు. సో వీ డిస్ట్రిబ్యూటెడ్ ద స్వీట్స్. మేము స్వీట్స్ పంచాము, పిల్లలందరికీ స్వీట్స్ పంచాము. అమాంగ్ అని ఎందుకు వాడానంటే వీళ్ళు ఇద్దరికంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఓకేనా? సో నాకు తెలిసినటువంటి ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ అనేటువంటిది కొండల మధ్య లొకేట్ అయింది. చాలా కొండలు ఉన్నాయి, వాటి మధ్య ఉంది. దేర్ ఈజ్ అ టెంపుల్ అమాంగ్ ద హిల్స్. ఇక్కడ అమాంగ్ ద హిల్స్, దీని అర్థం ఏంటి? కొండల మధ్య ఉంది. ఎన్ని కొండలు ఉన్నాయి? రెండు కంటే ఎక్కువ, ఎన్నైనా కానీ తీసుకోవచ్చు. సో బిట్వీన్ అనేటువంటిది రెండు ఆబ్జెక్ట్స్ ఉంటే, అమాంగ్ అనేటువంటిది మోర్ దాన్ 2 ఆబ్జెక్ట్స్ ఉంటే మనము ఉపయోగిస్తాము. సో అలాగే మనం కన్ఫ్యూజ్ చేసేటువంటి మరో రెండు ప్రిపోషన్స్ మధ్య డిఫరెన్స్ కూడా తెలుసుకుందాం. సో మనము బిసైడ్స్ మధ్య డిఫరెన్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. బిసైడ్ అండ్ బిసైడ్స్ ఏంటి? దీని మధ్య డిఫరెన్స్, వీటి మధ్య డిఫరెన్స్ కేవలం ఎస్ మాత్రమే ఇక్కడ ఉంది. సో వీటి యొక్క మీనింగ్లో కూడా దగ్గర రిలేషన్ ఉంటుంది అని అనుకుంటే మనము చారులో కాలేసినట్టే. ఇవి రెండు కూడా వీటి యొక్క మీనింగ్లో చాలా డిఫర్ అవుతాయి. సో బిసైడ్ అంటే గుర్తుంచుకోండి, ప్రక్కన. బిసైడ్ అంటే ప్రక్కన. దీన్ని బై ద సైడ్ ఆఫ్ అని కూడా ఉపయోగిస్తాం. బై ద సైడ్ ఆఫ్, లేదా బై, నెక్స్ట్ టు,
సో ఈ మీనింగ్లో దీని అర్థం అనేటువంటిది వస్తుంది, బిసైడ్ పక్కన. ఓకే, సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. దేర్ ఈస్ ఎ కార్ బిసైడ్ మై హౌస్. దెర్ ఈజ్ ఎ కార్ బిసైడ్ మై హౌస్. మా ఇంటి పక్కలోనే ఒక కార్ అనేటువంటిది ఉంది. సో ఇక్కడ బిసైడ్ అంటే పక్కన అనేటువంటి మీనింగ్లో ఉపయోగించవచ్చు. అలాగే దెర్ ఈజ్ ఎ బెగ్గర్ బిసైడ్ రవి. సో దెర్ ఈజ్ ఎ బెగ్గర్ బిసైడ్ రవి. ఇక్కడ ఏమర్థం దీనిది? సో రవి పక్కన ఒక బెగ్గర్ అనేటువంటి వాడు ఉన్నాడు. సో బిసైడ్ అంటే పక్కన అనేటువంటి మీనింగ్లో మనం ఉపయోగిస్తాం. మరి బిసైడ్స్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే, బిసైడ్స్ అంటే తో పాటు, దానితో పాటు, ఇది అనేటువంటి మీనింగ్లో, అదనంగా అనేటువంటి మీనింగ్లో దీన్ని మనం ఉపయోగిస్తాం. ఇన్ అడిషన్ టు. సో బిసైడ్స్ అంటే అదనంగా, దానితో పాటు ఇంకొకటి ఏదైనా ఉండొచ్చు. ఇన్ అడిషన్ టు అనేటువంటి మీనింగ్లో ఉపయోగిస్తాం అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యావ్ ఎ కార్ బిసైడ్స్ అ బైక్. ఐ హ్యావ్ ఎ కార్ బిసైడ్స్ అ బైక్. సో బిసైడ్స్ అ బైక్ అంటే బైక్కి అదనంగా, బైక్తో పాటు కారు కూడా ఉంది అనేటువంటి మీనింగ్లో చెప్పొచ్చు. ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. గోపాల్ హ్యాజ్ ఎ డాటర్ బిసైడ్స్ అ సన్. సో ఇక్కడ బిసైడ్స్ అ సన్ అంటే కొడుకుతో పాటు, కొడుకు అదనంగా కూతురు కూడా ఉంది. సో అదనంగా అనేటువంటి మీనింగ్లో ఉపయోగిస్తాం. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీటిని రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు. సో బిసైడ్ అంటే పక్కన, బై ద సైడ్ ఆఫ్ అనేటువంటి మీనింగ్లో, బై అనేటువంటి మీనింగ్లో, నెక్స్ట్ అనేటువంటి మీనింగ్లో ఉపయోగించవచ్చు. బిసైడ్స్ అంటే అదనంగా, దానితో పాటు, ఇది అనేటువంటి మీనింగ్లో, ఇన్ అడిషన్ టు అనేటువంటి మీనింగ్లో ఉపయోగిస్తాం. అదేవిధంగా బిట్వీన్ అంటే ఆబ్జెక్ట్స్ రెండు ఉంటే వాటి ముందు బిట్వీన్ ఉపయోగిస్తాం. అమాంగ్ అనేటువంటిది ఆబ్జెక్ట్స్ మోర్ దాన్ టూ ఉంటే ఉపయోగిస్తాం. ఇవి ఫ్రెండ్స్ వీటి మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న డిఫరెన్సెస్. మరికొన్ని